హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు 1523. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఎండ్ వరకు చూసిన తర్వాత లైక్ అయితే ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. ప్రజెంట్ ఇప్పుడు మా ఇంటి నుంచి ఇప్పుడు జాలహల్లి సర్కిల్ సైడ్ అయితే బయలుదేరాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు ఏమనిపించిందో అదైతే కమెంట్ చేయండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసింటేనే మీకు ఈ వీడియో అర్థమైపోవాలి ఎక్కడికి ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది. నేను అక్క 1 డే బిఫోరే డిస్కస్ చేసుకున్నాము ఫిష్ తినటానికైతే వెళ్ళాలి అని. చాలా ఫిష్ క్రేవింగ్స్ ఉండే నాకి మా వారికి తినాలి అని. సో అందుకు ఖచ్చితంగా ఈ డే వెళ్ళాలి అని అయితే అనుకున్నాము. అందుకే థర్స్డే అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎలా ఉంది, అసలు ఎంతలా తిరిగాము అవన్నీ వీడియోలో మీరు చూస్తారు. ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ అక్క వాళ్ళేమో స్టార్ట్ అయిపోయారు వాళ్ళ ఇంటి నుంచి. మాకి ఇక్కడ అంటే యశ్వంత్పూర్ నుంచి రామచంద్రపురకి చాలా దగ్గరే మాకి. సో మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామన్నమాట. వాళ్ళు ఉన్నది లక్ష్మీపుర విద్యారణ్యపుర సైడ్ కాబట్టి అక్కడి నుంచి కొద్దిగా లాంగ్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు రావడానికి అయితే టైం పడుతుంది. ఇంకా మేమైతే ఇప్పుడు జాలహల్లి పోలీస్ స్టేషన్ దాటి అయితే వెళ్ళిపోతున్నాము. మేము రామచంద్రపుర అటు సైడ్ అంతా వెళ్ళాం కానీ మేము ఫస్ట్ టైం ఫిష్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళటం. సో అక్క వాళ్ళు అడ్రస్ చెప్పారనమాట, రామచంద్రపుర ఫిష్ హట్ అని. అక్కడికైతే రీచ్ అయిన తర్వాత అక్కడ చాలా వరకు డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి కానీ చాలా వరకు ఆర్డర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మేము ఆర్డర్ పెడదాం అనుకునే లోపు మా అక్క వాళ్ళు ఇంకా రావాలి, లేట్ అవుతుంది కదా అని మేమైతే అక్క వాళ్ళ కోసం నియర్లీ ½ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత అక్కడ ఆర్డర్స్ అయితే అయిపోయాయి, ఫిషెస్ అన్నీ అయిపోయి వస్తూ ఉన్నాయి. సో అందుకు ఇలా ఉంటే ఇంకా కుదరదు అని అక్కడి నుంచి అయితే మళ్ళీ వేరే చోటకి వెళ్ళాము. అండ్ యలంక సైడ్ అయితే ఇప్పుడు వెళ్తున్నాము. చాలా లాంగ్ అయితే వచ్చేసినాము. కేవలం ఫిష్ క్రేవింగ్స్ కోసమే మేము ఇంత లాంగ్ రావాల్సి వచ్చింది. ఇంత కష్టపడ్డాము నైట్, అది కూడా అరౌండ్ మేము ఇంటి నుంచి బయలుదేరిందే 7:20 అలా బయలుదేరినాము. ఇంకా అంతా తిరిగేపాటికి ఇంకా లేట్ అయిపోయింది. ముందుకు చెప్తాను టైం ఎంత అయింది ఏంటి అనేది ముందు వీడియోలో. ఇక్కడ యలంక దగ్గరికి వెళ్తుండగా మేము గూగుల్ సెర్చ్ తీసుకొని అయితే వెళ్తున్నాము, చూస్తున్నాము ఎక్కడ ఎలా బాగుంటుంది ఏంటి అనేది. ఫస్ట్ టైం కాబట్టి అంతా చూసి తీసుకోవాలి అని అయితే అనుకున్నాము. సో అందుకు గూగుల్ మ్యాప్ వేసిన తర్వాత మళ్ళీ ఒక చోటకైతే వెళ్తున్నాము. ఇప్పుడు యలంక దగ్గర అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. టైం ఏమో ఓవర్ అవుతున్న కొద్ది నైట్ ఆకలి ఇంకా బాగా పెరిగిపోతుంది. నాకి మా వారికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కానీ తప్పదు, తినాలనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫిష్ దగ్గరికి అయితే వెళ్ళాలి అని అయితే అనుకున్నాము. సో అందుకే ఫిష్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు యలంక సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము. మా అక్క వాళ్ళ హస్బెండ్ ఒక లొకేషన్ చూసారనమాట గూగుల్లో. సో అందుకు మంగళూరు లంచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సీ ఫుడ్, అక్కడ ఓన్లీ సీ ఫుడ్. దానికి ముందు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఒక చోట ఆగారన్నమాట చూద్దాము అని. ఫస్ట్ ఏమో ఫిష్ హట్ రామచంద్రపుర, ఇక్కడ యలంక దగ్గర లెఫ్ట్ సైడ్ రోడ్ సైడ్స్ చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ కూడా ఆగాము, అక్కడ కూడా దొరకలేదు మాకి. ఇంకా ఫైనలీ ఏం చేసామంటే యలంక రూట్ సైడ్ అయితే బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ చూస్తున్న వ్యూ అయితే మీలో ఎవరైనా యలంక సైడ్ ఉన్నట్టయితే, బెంగళూరు యలంక సైడ్ ఉన్నట్టయితే ఈ ఏరియా ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్గా లొకేషన్ నేమ్ అయితే తెలియదు. మీకు ఒకవేళ తెలుసుంటే ఈ ఏరియా అయితే ఏంటి అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంటే అక్క వాళ్ళ హస్బెండ్ రూట్ చూపిస్తున్నారు, మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తూ ఉన్నాం అనమాట. సో మాకు కూడా ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఏంటి అనేది తెలియదు. ఈ టైంలో లొకేషన్ వేసుకొని వెళ్తున్నాము, గూగుల్ మ్యాప్ వేసుకొని వెళ్తున్నామంటే అంటే చాలా కష్టం. వెళ్ళిన రూట్కే మళ్ళీ వెళ్తున్నాం, వెళ్ళి వస్తున్న రూట్కే మళ్ళీ వస్తున్నాం. అంతలా కన్ఫ్యూజ్ అయిపోయింది నైట్ అవ్వటం వల్ల. అది కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అడ్రస్ కొద్దిగా తేడానే కొడుతుంది. ఎందుకంటే
ఫస్ట్ టైం కాబట్టి మనకి అంతగా తెలిసేలేదు రూటు అవన్నీ. లొకేషన్ వేసుకొని వెళ్ళాలి కదా మ్యాప్. మా అక్కేమో ఫోన్లో మ్యాప్ చూపిస్తూ ఉంది వాళ్ళ హస్బెండ్కి. ఇంకా మేమైతే వెనకాల వెళ్తూ ఉన్నాం. మాకు ఒకవేళ ఈ అడ్రస్ తెలుసుంటే మాట్లాడుకొని అయితే వెళ్ళేవాళ్ళం. మేము కూడా ఇక్కడంతా రావటం ఫస్ట్ టైము. సో అందుకు గూగుల్ మ్యాప్ వేసుకొని అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఫైనలీ రోడ్లో అయితే కొద్దిగా ఆగి చెక్ చేసుకుంటున్నాం అనమాట. మ్యాప్ అంతా చెక్ చేసుకొని వెళ్తున్నాము. కానీ లాస్ట్కి ఏమైందంటే వెళ్ళిన రూట్కే మళ్ళీ అదే రూట్కే వచ్చామన్నమాట. సో అందుకు ఫైనలీ ఇక్కడ ఏమైందంటే సడన్లో కార్ అయితే వాళ్ళ బైక్కి టచ్ అయిందనమాట. టచ్ అయినందువల్ల ఆయనకి కాలుకు తగిలిందో ఏమో తెలియదు, కానీ బైక్ అతను అయితే బాగా తిట్టుకున్నాడు కార్ ఆయన్ని. డ్రైవర్స్ ఎవరైనా కానివ్వండి, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ అయినా కానివ్వండి, కొద్దిగా చూసుకొని డ్రైవ్ చేస్తే మంచిది. ఒకరికొకరికి ఏమీ కాకుండా స్లోగా వెళ్తే సరిపోతుంది. అర్జెంటుగా వెళ్ళి ఏం సాధిద్దాం అనుకుంటారో ఏమో తెలియదు. సో డ్రైవింగ్ అయితే చూసి అయితే చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఫ్యామిలీ ఒకటి ఉంది అనేది మర్చిపోకండి. నేను చెప్పాను కదా ఇక్కడ మళ్ళీ వెళ్ళిన రూట్కే మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వస్తామని. ఫైనలీ మేమైతే ఇక్కడ ఈ రూట్లో అయితే వెళ్తున్నాం. నేను చెప్పాను కదా అడ్రస్ అయితే చెప్పండి, నాకు కమెంట్ చేయండి అని. ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. టైం ఓవర్ అవుతున్నా కూడా బెంగళూరులో ఇంకా జనాలు తిరుగుతూనే ఉంటారు. ఏరియా ఏది అని తెలియదు, కానీ యలంక అని అయితే చెప్తాను. యలంక మంగళూరు లంచ్ హోమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఓన్లీ సీ ఫుడ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా డిసిషన్ అయితే మారింది. ఇప్పటికే మీకు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే ఫస్ట్ ఫిష్ హట్ దగ్గర ఆగాము, మళ్ళీ రోడ్ సైడ్ స్ట్రీట్ సైడ్ అయితే ఆగాము. అక్కడ కూడా మాకు దొరకలేదు కావాల్సింది. మళ్ళీ ఇక్కడ ఫైనలీ మంగళూరు లంచ్ హోమ్కి అయితే వచ్చాము. సీ ఫుడ్ అని చెప్పాను కదా, ఓన్లీ సీ ఫుడ్. ఇక్కడే అడ్రస్ ఉంది, మీరు ఒకవేళ మీకు తెలియకపోతే ఈ అడ్రస్ చూసైనా నాకు కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మా డెసిషన్ అయితే చేంజ్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కావాల్సినది దొరుకుతుందో లేదో, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ చేయటం ఎందుకు అని ఇంకా డిస్కస్ చేస్తూ ఉన్నామన్నమాట నలుగురము. డిస్కస్ చేస్తుంటే ఒక థాట్ అయితే వచ్చింది, ఎందుకు ఇంతంతా తిరగటం వేస్ట్ అసలు. మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడైనా టైమింగ్ అనుకుందాము, ఎప్పుడైనా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే అనుకొని వెళ్దాము. ఇప్పుడు ఉన్నట్టుండి 1 డే బిఫోర్ అనుకున్నాం కాబట్టి ఇదంతా జరిగింది. కొద్దిగా ప్లానింగ్ కూడా ఉండిండే, ఆ ప్లానింగ్ అంతా ఇదైపోయింది. సో అందుకు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఒక ప్లాన్ అయితే వేసుకొని అయితే ఈ డేకి వెళ్దాము, ఈ లొకేషన్ కరెక్ట్ లొకేషన్కే వెళ్దామని అయితే అనుకొని ఇంకా అక్కడి నుంచి వేరే లొకేషన్స్ అయితే చూస్తున్నారు. మా అక్క హస్బెండ్ ఏమో ఇంకా గూగుల్ లొకేషన్ చూస్తూనే ఉన్నాడు ఫిష్ పాయింట్ కోసం. మా నలుగురికి ఓపిక అనేదే లేదు అసలు. మా వారికి ఏమో డ్రైవ్ చేసి చాలా టైర్డ్ అయిపోయాడు. చాలా అంటే చాలా తిరిగినాము, నియర్లీ చాలా కిలోమీటర్సే తిరిగినాము. సో అందుకు ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఫైనలీ మేమైతే ఇంకా రెగ్యులర్గా అంటే మా అక్క వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే దగ్గరకైతే ఇంకా డిన్నర్ చేద్దామని అయితే అనుకున్నాము. ఏదో అనుకున్నాము, ఏదో అయ్యింది. ఈ వీడియో మీకు చూసినట్టయితే అదే అనిపిస్తుంది కదా. మేమైతే ఫిష్ తినటానికైతే వచ్చామని చెప్పాను, కానీ ఫైనలీ ఫిష్ అయితే తినలేదు. ఇంకా రెగ్యులర్గా అక్క వాళ్ళు ఎక్కడికి వెళ్తారో రెస్టారెంట్కి అక్కడికే వచ్చేసాము. ఫైనలీ శెట్టి బిర్యానీ సెంటర్కి అయితే వచ్చాము. మీరు లాస్ట్ టైం నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతున్నట్టయితే తెలుస్తుంది ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అనేది. ప్రత్యూష్ బర్త్డేకి లాస్ట్ టైం వచ్చాను, మళ్ళీ దాని తర్వాత ఇక్కడికి రావటం ఇదే సెకండ్ టైం. ఫిష్ తిందామని వచ్చి బిర్యానీ తినాల్సి వస్తుంది. మా డే ఇలా గడిచిపోయింది అనమాట. ఈ వీడియో కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ శెట్టి బిర్యానీలో మేము ఏం తిన్నాం ఏంటి అనేది. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో, ఫర్ ద నెక్స్ట్ ఫుల్ వ్లాగ్. ఈ వీడియో ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వీడియో అయితే ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి లేట్ ఎందుకు, చేయని వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి.